హాయ్ అండి. వెల్కమ్ టు బొబ్బిలి అనితాస్ టెర్రస్ గార్డెన్. నేను అనిత. ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. ఈ రోజు అయితే విపరీతమైన వంకాయలు ఉన్నాయి. ఎప్పుడు వంకాయల హార్వెస్ట్ చూపించాల్సి వస్తుంది. ఇంకా ఏం చేస్తామండి, మన గార్డెన్ లో అయితే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అవే ఉన్నాయి కాబట్టి అవే చూపించాల్సి వస్తుంది. దానితో పాటు కొన్ని కాకరకాయలు ఉన్నాయి, ఇంకా కొన్ని వేరే కూరగాయలు కూడా ఉన్నాయి. మనం హార్వెస్ట్ చేసుకుంటూ పోతే మనకు రకరకాల కూరగాయలు అయితే కనిపిస్తుంటాయి. అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ మీతో మాట్లాడుకుంటూ కొంచెం టిప్స్ చెప్పుకుంటూ ఈ రోజు మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వంకాయలు అయితే ఎట్లున్నాయో ఇవన్నీ కట్ చేద్దాం. ఈ లాంగ్ వంకాయలు అయితే విపరీతం వస్తుందండి పంట. ఇట్లా కట్ చేద్దాం. ఇలా మర్చిపోయినవి అయితే చాలా ఉంటున్నాయి. ఇంత తెంపుతుండగా కూడా కొన్ని మర్చిపోతున్నా నేను. ఇంకా చూడండి కిందికి ఒక్కసారి మనము మొక్క నాటుకుంటే మంచిగా హీల్డ్ చూడండి ఎన్నిసార్లు వచ్చిందో మీరు చూస్తున్నారు కదా. ఈ మధ్య మొత్తం వంకాయల హార్వెస్ట్ వస్తుంది. చూడండి ఒక్క మొక్కకి ఇన్ని వంకాయలు వచ్చినాయి. చూస్తారు కదండి, అప్పుడే 1 kg కంటే ఎక్కువనే వచ్చినాయి. 2 మొక్కలు కూడా కరెక్ట్ తెంపలేదు నేను. చూడండి ఇగో ఈ ఒక్క దాంట్లో తెంపిన, ఇది కూడా ఇంకా సగం కూడా అయిపోలేదు. అప్పుడే 1 kg వంకాయలు వచ్చినాయి చూడండి. ఇగో చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్లున్నాయో. నిన్న వాటర్ పడుతుంటే కనిపించినాయి. ఇవి నీళ్ళు లెక్కొతున్నాయి మొత్తం అని ఇట్లా పైకన్నా కొమ్మ తెంపిద్దాం. ఇక్కడ ఒకటి చూస్తారు కదండి. ఇగో ఈ 3 మొక్కలకి ఈ కుండీలా ఈ కుండీలా ఈ కుండీలా ఈ 3 మొక్కలకు లాంగ్ వంకాయలు ఉన్నాయి. అక్కడనేమో ముళ్ళ వంకాయ ఉంది. ఆ తర్వాత కట్ చేసుకుందాము. చూడండి 3 కుండీలలో ఎన్ని వచ్చినాయో వంకాయలు. చూడండి ఇంచుమించు 2 kgల వరకు అయితే ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి కొన్ని వంకాయ మొక్కలు, లాంగ్ వంకాయలు. అవి కట్ చేద్దాం రండి. ఇవైతే సీజర్ పెట్టకుండా కూడా ఈజీగానే వస్తాయండి. ఇట్లా అనగానే వస్తాయి. మనం సీజర్తో కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా వచ్చేస్తున్నాయి చూడండి. చూస్తారు కదా వంకాయలు. చూడండి ఎన్ని వంకాయలు వస్తున్నాయో. ఇది చిన్నగానే ఉంది, వైట్ అయిపోయింది. ఈ కొమ్మకు చూడండి ఎన్ని ఉన్నాయో.
ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంత ఘనం వచ్చినాయి వంకాయలు. ఇది కొత్త మొక్కనండి, కొత్తదంటే 3వ హీల్డ్, ఇది 3వ హార్వెస్ట్. ఇగో చూడండి, ఈ డ్రమ్ము ఖాళీగా ఉంటే ఈ డ్రమ్ములో పెట్టుకున్నా నేను. ఈ డ్రమ్ములో నాటుకున్న సూపర్ వచ్చినాయి చూడండి. ఇగో ఇక్కడ చూడండి హీల్డ్ ఎంత మంచిగా వచ్చిందో. ఈ ఒక్క మొక్కకే ఇంచుమించు 1/2 kg కంటే ఎక్కువనే వస్తట్టున్నాయి, ఇంచుమించు 1 kg వరకు వస్తట్టున్నాయి చూడండి. ఇగో ఇది తెంపుదామండి, తెంపేద్దాం. చూడండి ఇక్కడ కూడా ఎట్లున్నాయో. ఇగో ఇట్లనే గుత్తి లెక్క కట్ చేద్దామండి. చూడండి ఇక్కడ చూడండి వంకాయలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఉన్నాయండి, ఇంకొక మొక్కకు ఉన్నాయి, కొత్త మొక్కకు ఉన్నాయి, 2 పాత మొక్కలకు ఉన్నాయి. కట్ చేద్దాం రండి. ఇక ఈడ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా ఉన్నాయి. ఇది పాత మొక్కనేనండి, లేతగా మంచిగా ఉన్నాయి. చూడండి మన గార్డెన్ లో అయితే ఇగో ఈ పెద్ద టబ్ అయితే నిండిపోయిందండి. ఇప్పుడు మనము ముళ్ళొంకాయలు ఉన్నాయి, మళ్ళీ నల్ల వంకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూడండి వంకాయలు, బ్లాక్ వంకాయలు ఎంత బాగా వచ్చినాయో. ఇవి కట్ చేద్దాం. చూడండి మొక్కలకు వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. నేనైతే లిక్విడ్ ద్రావణాలు ఇస్తూనే ఉంటానండి. మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న లిక్విడ్ ద్రావణాలు అయితే ఇస్తూ ఉంటాను. నేను నిన్నటి వీడియోలో, అంటే మొన్న వీడియో పెట్టాను కదా, స్ప్రే వీడియో, తర్వాత లిక్విడ్ ఇచ్చే వీడియో పెట్టాను కదా, అట్లా నేను ఉల్లిపాయ పొట్టు ద్రావణము అప్పుడప్పుడు ఇస్తుంటాను, మజ్జిగ ద్రావణము, మళ్ళీ బియ్యం కడిగిన వాటర్, ఇవన్నీ ఇస్తుంటుంటే ఇట్లా ఎండాకాలంలో మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఇట్లా కాయలు అయితే మంచిగా వస్తున్నాయండి. ఒక హీల్డ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో ఒక లిక్విడ్ అయితే తప్పకుండా మొక్కలకు ఇవ్వాలి. ఇస్తేనే ఇంత మంచిగా ఎండాకాలం అయినా సరే ఇంత మంచిగా అయితే పంట అయితే వస్తుంది అన్నమాట. కొమ్మకు బాగా వస్తాయండి వంకాయలు అయితే. ఇక ఇక్కడ ఈ కొమ్మకు కూడా ఉన్నాయి చూడు. అది లేతగా ఉంది, వదిలేద్దాం. ఇక ఇక్కడ ఒక కొమ్మ ఉంది. ఒకటే మొక్కకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి. కొమ్మకి కాయలు చూడండి. ఇక్కడ వేద్దాం. ఒక మొక్కకి ఇన్ని వచ్చినాయి, ఇంకో మొక్క కట్ చేద్దాం. ఇక్కడ ఇంకో మొక్కనండి, ఇంకో మొక్కకు కూడా చూడండి వంకాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇంకో ఈడ ఒక కొమ్మకి ఇక్కడ అయినాయి, ఇగో ఇక్కడ ఒక కొమ్మకి ఇక్కడ అయినాయి, మళ్ళీ ఇక్కడ కొమ్మకు, ఇది వేరే మొక్క అనుకోండి. ఇగో ఇక్కడ ఒక కొమ్మకు, ప్రతి ఒక్క కొమ్మకు ఉన్నాయండి. ఇవన్నీ కట్ చేద్దాం. ఇగో ఈ తోటకూర చూడండి ఎట్లా అయిందో. ఇక ఎట్లాగో రెడీ అయింది కాబట్టి సీడ్స్ కోసం వదిలేస్తానండి. సీడ్స్ అయిపోయినాక మొక్క వీకేసేద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఈ మొక్క కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ పూతలు స్టార్ట్ అయినాయండి. పూతలు, పిందెలు. ఇక చూడండి పిందెలు, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో పిందెలు. ఇక ఇక్కడ కూడా పిందెలు, ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, పూత. ఇక్కడైతే విపరీతం పిందెలు అయినాయి. మళ్ళీ ఇక్కడ చూడండి పిందెలు, ఇవన్నీ పిందెలు, ఎంత ముద్దు ఉన్నాయో. ఇక్కడ ఈ కొమ్మకు చూడండి వంకాయలు ఎంత మంచిగా ఉన్నాయో, లేతగా సూపర్ ఉన్నాయి. ఇవి కట్ చేద్దామా? ఈ రెండు కట్ చేద్దామండి. ఇదొకటి, ఇదొకటి. అల్లనేరేడు పండ్ల లెక్క ఎంత మంచిగా ఉన్నాయో. ఇక్కడ చూడండి వంకాయలు, వామ్మో ఈ చెట్టుకి అయితే విపరీతమైనవి చూడండి. ఇగో ఇక్కడ నుంచి అయినాయి, ఇక్కడ కొంచెం చూడండి. ఇగో ఇక్కడ వంకాయలు ఈ కొమ్మకైనాయి కదా ఇన్ని. ఇగో ఈ కొమ్మకు ఇక్కడ, ఇగో ఈ కొమ్మకు ఇక్కడ, చూస్తారు కదా ఇక్కడ చూడండి. ఇగో ఇగో ఈ కొమ్మకు చూడండి విపరీతం వచ్చినాయి. ఈ కొమ్మకైతే ఇగో చాలా వచ్చినాయండి. ఇగో ఈ కొమ్మకు చూడండి, ఇక్కడ వచ్చినాయి కదా. మళ్ళీ ఇగో ఈ కొమ్మకు, కొమ్మకు విపరీతం వంకాయలు. ఇగో చూసారు కదండి ఎట్లా వస్తున్నాయి మన గార్డెన్లో. ఇవన్నీ కట్ చేద్దాం. నిజంగానండి ఆర్గానిక్ పంట అంటే ఎంత హ్యాపీ ఉంటుందో. ఈ మామూలు అంటే మనము ఎక్కువ మనం మట్టి కలుపుకునేటప్పుడు పశువుల ఎరువు కలుపుకుంటే మనకు మళ్ళీ శ్రమ తగ్గుతుందండి. ఆ ఎరువు ఇవ్వాలి, ఏ ఎరువు ఇవ్వాలనేది మనకు టెన్షన్ ఉండదు. ఎప్పుడన్నా మనకు ఓపిక ఉన్నప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇవ్వాలి అంతే. ఒక 1 ఇయర్ వరకు ఎలాంటి మెన్యూర్ ఇవ్వకుండా కూడా మంచిగా వస్తాయి చూడండి. నేను మట్టి కలుపుకునేటప్పుడు మీరు చూసిండ్రు కదా, అదే నేను చేసేది. అట్లా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ నేను మధ్యలో లిక్విడ్ ద్రావణాలే ఇస్తా, కానీ మెన్యూర్ అయితే చాలా తక్కువనండి. అంటే ఇవ్వాలనిపించినప్పుడు ఇస్తుంటా, ఇవ్వకుండా కూడా ఇంచుమించు 1 ఇయర్ వరకు అయితే ఈ కుండీలో ఉట్టి వాటర్ పోసినా కూడా మొక్కలు అయితే మంచిగా వస్తాయి అనమాట. కాకపోతే మనం అట్లా వదిలేయం కదా, ఏదో ఒక లిక్విడ్ అయితే ఇస్తూనే ఉంటాము. ఇస్తే ఇంత మంచిగా వస్తుంది చూడండి పంట. అంటే మనము మట్టిలో ఎరువు ఎక్కువ కలుపుకోవాలి, పశువుల ఎరువు ఎక్కువ కలుపుకుంటే ఇట్లా పంట వస్తుంది అనమాట. మెయిన్ సీక్రెట్ పశువుల ఎరువు. సీక్రెట్ అడుగుతారు కదా, నేను ఇచ్చేది పశువుల ఎరువు, అందుకే ఇట్లా పంట వస్తుంది. మళ్ళీ అప్పుడప్పుడు కేర్ తీసుకోవాలి. పశువుల ఎరువు కలిపి ఇందులో పెట్టేసి మొక్క వదిలేసే కాదు, ఆకులు ఇట్లా అయినప్పుడు మనం చూసి మంచిగా స్ప్రే చేస్తుండాలి. అప్పుడప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇస్తుండాలి. ఇస్తే ఇట్లా వస్తుంది అనమాట పంట. ఇక్కడ చూడండి ఈ కొమ్మకి ఎట్లా వస్తున్నాయి. ఇగో ఇక్కడ మంచిగా వస్తున్నాయి వంకాయలు. చూడండి వంకాయలు ఒక ఇగో 4-5 బకెట్లలో వేసుకున్నా కదా. ఇగో ఈ లైన్ అందులో ఆల్రెడీ ఒక లాంగ్ వంకాయ ఉంది. ఇగో 1 2 3 4 5 6 బకెట్లలో ఇగో కేజీన్నర వంకాయలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు మనము ముళ్ళొంకాయలు ఉన్నాయి, కొంచెం పర్పుల్ కలర్ వంకాయలు, రౌండ్ వంకాయలు, సారకలే కూడా ఉన్నాయి. కట్ చేసుకుందాం పదండి. చూడండి మనం ఫస్ట్ ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి, లాంగ్ కాకరకాయలు ఉన్నాయండి. అవి కట్ చేసుకున్న తర్వాత మిగతా వంకాయలు ఉంటే కట్ చేసుకుందాము. మిగతా వంకాయలు కట్ చేద్దాం ఫస్ట్. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కాకరకాయలు అయితే రెడీ అయినాయి. లాంగ్ కాకరకాయలు ఉన్నాయి, మళ్ళీ అక్కడక్కడ చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయండి, అంటే నార్మల్ కాకరకాయలు. ఇగో చూడండి ఇలా ఇరుక్కుపోయింది. ఇగో ఇక్కడ ఉంది చూడండి,
ఇదైతే నేను ఒక్కటి కూడా విత్తనాలకు వదలలేనండి. ఎందుకంటే అదంతలా ఈ పండైతే తీసుకుందాం అనుకున్నా గానీ నాకెందుకో ఇవి విత్తనాలకు వదిలేయాలనిపిస్తలేదు. అన్ని విత్తనాలకు వదిలేస్తే మొక్కలు ఖరాబ్ అవుతున్నాయి. ఇక అవంతలు అవి పండైతే తీద్దాం అనుకున్నా, కానీ ఆ టైం రాలేదు ఇంకా. ఎప్పుడన్నా బై మిస్టేక్ అవి పండ్లు అయితే వదిలేస్తా, కానీ ఒక్కటైనా వదిలేసుకుంటా. ఈ పంట బాగుందనమాట. ఎప్పుడన్నా ఒక రోజు మనం లేట్గా హార్వెస్ట్ చేస్తే పండ్లు అయిపోతాయి కదా, ఇవేమో పండ్లే అవుతలేవు. మంచిగా వస్తున్నాయి. ఇక చూడండి మస్తు అయినాయండి అక్కడ పైకి. ఇవి ఇక్కడ వేసుకుందాం. ఇగో చిట్టి కాకరకాయలు క్యూట్గా మంచిగా పైకి వచ్చేస్తున్నాయి, గ్రీన్గా వచ్చేస్తున్నాయి. ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ బీరకాయ పాలినేషన్ చేసిన రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చిట్టి బీరకాయ ఎంత క్యూట్గా ఉందో, సూపర్ వచ్చిందండి. ఇది కూడా నేను పాలినేషన్ చేసిన. ఇది చిట్టి బీర, చిన్న బీర. ఇంకా కాకరకాయలు ఉన్నాయి. ఇగో చూడండి ఇక్కడ, ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగానే ఉన్నాయి. చూడండి మన గార్డెన్లో కాకరకాయలు ఎంత బాగా వస్తున్నాయో. ఇక్కడ ఒక బెండకాయ ఉంది, కట్ చేద్దాం. ఇక్కడ ఇది లాంగ్ బీన్స్, ఇది ఇట్లా పోయిందండి. ఇది తీసి నేను కట్టుకుంటా. సాయంత్రం వచ్చి ఇదంతా సపరేట్గా కట్టేయాలి. ఇంతకు పాకిపోతుంది అక్కడ. చూడండి కాకరకాయలు, ఒక బీరకాయ అయితే వచ్చింది. కాకరకాయలు అయితే 1/2 kg అని వచ్చినాయండి. ఎంత మంచిగా, ఎంత గ్రీన్గా, ఎంత సూపర్గా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ కాకరకాయలు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం పదండి. ఇక్కడ చూడండి మొక్కలు అయితే ఎంత బాగా వస్తున్నాయో. ఈ పర్పుల్ కలరు సారకల వంకాయలు, అంటే చారల వంకాయలు అంటారు కదా, అవి అనమాట. ఈ 2 మొక్కలు ఉన్నాయండి. మళ్ళీ ఈడొక మొక్క ఉంది, ఆడొక మొక్క ఉంది, 4 మొక్కలు ఉన్నాయి. కానీ ఈ టబ్బులో పెట్టిన మొక్క అయితే ఇది ఒకటే మొక్క నాటుకున్నా ఎంత గుబూరుగా వస్తుందో చూడండి. ఈ మొక్కకు చాలా ఉన్నాయండి. ఇగో చూడండి, చూడండి. ఇగో నాకు అసలు ఈ వంకాయ మొక్కలకి ఆకులు కట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. ఇక్కడ మొత్తము పిందెలు ఉన్నాయండి ఈ మొక్కలకి. చూడండి చిట్టి చిట్టి పిందెలు ఉన్నాయి. ఎందుకంటే ఇవి నేను విత్తనాలకు వదిలేసినుంటి. ఆ విత్తనాలకు వదిలేసినప్పుడు మొక్కలు అయితే చనిపోయినట్టు అయినాయండి. అవన్నీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పోషకాలు ఇచ్చిన, మట్టి గదిలిచ్చి, తర్వాత కొంచెం అప్పుడప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇస్తున్నా. అయినా ఇది చనిపోయే మొక్క మళ్ళీ మంచిగా బతికి ఇప్పుడు మళ్ళీ మంచిగా వస్తున్నాయి చూడండి. అందుకే మనం విత్తనాలకు వదిలేసి మొక్క చనిపోయి బతికేటంత అవస్థ పడుతుంది అనమాట. ఊరికేనే కాదండి విత్తనాలు ఇవ్వడము, మొక్కలు కూడా ఖరాబ్ అయిపోతాయి అనమాట. చాలా కష్టపడితే కానీ విత్తనాలు రెడీ కావు. ఇదైతే వదిలేద్దాము. ఇక్కడ ఉన్నాయేమో చూద్దాం. ఈ మొక్క కూడా సేమ్ ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు విత్తనాలకు ఈ 2 మొక్కలను వదిలేసి ఉంటాయి కదా, ఈ 2 మొక్కలకు వచ్చిన విత్తనాలే మీకు పంపించిన. ఈ రెండిటికైతే కాలేవండి. ఆడొక్కటి ఉంది, ఇగో ఇక్కడ ఒక్కటి ఉంది, కట్ చేద్దాం. ఈ టబ్బులోనే కింది చూడండి సూపర్ వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ బెండ రెడీ అయిపోయింది. ఇవి కొత్త మొక్కలండి. ఆల్రెడీ ఒకసారి 5-6 కాయలు వచ్చినాయి, కట్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ హీల్డ్ అనమాట. కట్ చేద్దాం. నాకు ఒకసారి అప్పారావు సార్ సీడ్స్ ఇస్తే ఒకటే ఒక మొక్క నాటుకున్నాను. అంటే విత్తనాలు అన్నీ 5-6 విత్తనాలు పంపిస్తే
ఒక్క విత్తనము మొలిచింది. ఒక్క చెట్టుకు 4 కాయలు వదిలేసిన విత్తనాలకు. 4 కాయలు వదిలేసి ఇప్పుడు ఇందులో పెట్టేసుకున్నా అనమాట. 4 కాయలకు ఎన్ని గింజలొస్తాయో అన్ని గింజలు నేను సేవ్ చేసుకున్నా అనమాట. ప్రస్తుతం నాకు అవసరం కాబట్టి నేనే వేసుకున్నా. అవి ఎవరికి ఇవ్వడానికి కుదరదు కదా! ఎన్నొస్తాయి ఒక 10, 15 విత్తనాలు వచ్చినాయి అంతే. అవి నేను సేవ్ చేసుకొని ఈ కుండీలో వేసుకున్నా అనమాట. మళ్ళీ ఇవి పంపలే అని మీరు అనుకోవద్దు. నా దగ్గర లేకుండే పంపలేదు. ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు సేవ్ చేస్తా. అప్పుడు చూద్దాం. ఇంతే. ఇక్కడ చూడండి ఇదంతా ఎట్లా పెరిగిందో. నేను ముల్లంగి వేసుకున్నా, దూరం దూరం వేసుకున్నుంటండి. బీట్రూట్, ముల్లంగి వేసుకున్నా అని చెప్పాను కదా! ఇగ చూడండి అవిటికంటే ఎక్కువ. ఇగో ఇది చిలక తోటకూర, ఇది పెరుగు తోటకూర, ఇది రెడ్ తోటకూర, ఇక్కడనేమో పాయల కూర. ఎన్నిగనం మొలిచినాయో చూడండి. ఇంకా ఏడ గడ్డ అంటే రాడిష్ ఊరుతదో భూమిలో ఊరుతదో ఊరదో. ఇంత బుషీగా ఒత్తుగా అయిపోయినాయి కదా! నాకైతే డౌటే ఇంకా వస్తదో రాదో అది. ఇందులో కొన్ని బెండకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ఇవన్నీ కొంచెము తీసేసుకుంటా టైం ఉన్నప్పుడు. అంటే ఇంతగానం ఉంటే మన రాడిష్ భూమిలో ఊరదండి. రాడిషే కానీ బీట్రూటే కానీ. ఇక్కడ చూడండి ముల్లంకాయలు అయితే కట్ చేద్దాం. ఈ మొక్కనైతే ఎప్పుడు కట్ చేసుకుంటా నేను. ఇక ముదిరిపోతున్నాయి. ఇక చూడండి మళ్ళీ ముదిరిపోయింది. ఏం చేయాలి? ఇది ఇక 2 రోజులు అయితే పండైపోతుంది. అప్పుడు కట్ చేద్దాం. ఇగో ఇక్కడ ఒకటి ఉంది, ఇదైతే కట్ చేసుకుందామండి. ఇంకా ఇక్కడ ఇంకోటి ఉంది. ఈ ఆకులు అయితే విపరీతం ఉంటాయి వంకాయ మొక్కకైతే. ఇక్కడ బ్లూ కలర్ వంకాయ మొక్క చూడండి. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒకరోజు నేను. ఎంత పూత వచ్చిందో చూడండి అని చెప్పేసి పెట్టినుంటి కదా. ఇగో మంచిగా హీల్డ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఇగో పూత మొత్తం కాయలు లెక్క మారినాయి. ఇది ఇంకో రకం వంకాయ మొక్క అనమాట. బ్లాక్ వంకాయనే కానీ ఇది వేరే వంకాయ. ఇది కట్ చేద్దామండి. బాగానే అయినాయి వంకాయలు. ఇంకా మంచిగా వచ్చినాయి చూడండి. ఇది కొంచెం ఎక్కువ డార్క్ ఉండవు, బ్లూ కలర్ ఉంటాయి అన్నమాట. నల్లగా ఉండవు అనమాట. ఇగో ఈ కలర్ ఉంటాయి. ఇప్పుడు పిందెలు ఉన్నాయి చూడండి. ఇగో ఇంత చిన్న చిన్న క్యూట్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. దగ్గరికి వెళ్ళి చూపి. ఇక పిందెలు చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, క్యూట్గా. ఇప్పుడు అవుతున్నాయి. ఇక ఇక్కడ చూడండి. ఇక ఇంత ముద్దుగా వస్తున్నాయి చూడండి, క్యూట్గా. ఇప్పుడు అయిపోయినాయి. ముల్లంకాయలు కట్ చేద్దాం. ఇగో ఏడనే ఉన్నాయండి ముల్లంకాయలు. ఇగో ఇక్కడికి వెళ్ళి కట్ చేసుకుంటూ పోదాము. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి వంకాయలు.
పుచ్చుకుంటున్నాయండి ముళ్ళు, ఎక్కువ పట్టుకోనికి వస్తలేదు. ఇక చూడండి ఇక్కడ వేద్దాం. పిందే ఇది కొత్తగా చిగుర్లు వచ్చి ఈ చిగుర్ల నుంచి మళ్ళీ వస్తున్నాయి చూడండి వంకాయలు. ఈ మొక్కకున్నాయండి. ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చూడండి కలర్ గ్రీను, పర్పుల్ కలరు, వైట్, సూపర్ ఉంది చూడండి. ఇక్కడ లేత ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో వంకాయ, లేత ఉంది అయినా సరే. ఇప్పుడిప్పుడు పూతలు వస్తున్నాయండి, ఎక్కువ పిందెలు పూతల మీద ఉన్నాయి. ఇది సెకండ్ హీల్డ్కి ఒక్కొక్క మొక్కకు ఒకటి రెండు వస్తున్నాయి. అప్పట్లో దీని నిండా అయినుండే, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి చూడండి, హీల్డ్ తగ్గింది చూడండి. ఈడ కూడా ఉంది చూడండి, ఇక్కడ ఎన్ని పిందెలు వచ్చినాయి చూడండి. 1 2 3, ఈడ ఒకటి రెడీ అయింది. ఇది కట్ చేద్దాం. చూడండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ జంబో వంకాయల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ వంకాయలే ఉన్నాయండి. ఇక తెంపుకోకపోతే ఖరాబ్ అయిపోతాయి అనే ఉద్దేశంతో తెంపుకుంటున్నా. మన గార్డెన్లో అయితే ఇప్పుడు ప్రస్తుతం వంకాయల హార్వెస్టే నడుస్తుంది. వంకాయలే ఉన్నాయి కాబట్టి వంకాయలే చూపించాల్సి వస్తుందండి. ఎప్పుడు వంకాయలే చూపిస్తున్నాను మాత్రం అనుకోవద్దు. చూడండి ఎంతగానో వంకాయలు ఉన్నాయి కదా, ఇక ఉట్టిగా తెంపుకోవడం ఎందుకని మీకు వీడియో చేసి చూపిస్తున్నా, మీరు కూడా పెంచుకుంటారనే ఉద్దేశంతో. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి వంకాయలు. చూడండి ఇక్కడ పర్పుల్ కలర్ రౌండ్ వంకాయలు, మళ్ళీ ఇక్కడ ముళ్ళొంకాయలు. ముళ్ళొంకాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. మళ్ళీ ఇవి లాంగ్ వంకాయలు అయితే విపరీతం వస్తున్నాయండి. నల్ల వంకాయలు అంటే 4 రకాల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నా. మళ్ళీ కాకరకాయలు, లాంగ్ కాకరకాయలు అండి. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి, పొడుగున్నాయి. ఇవి కూడా హీల్డ్ మంచిగా వస్తుందన్నమాట. మళ్ళీ ఒక బీరకాయ, కొన్ని బెండకాయలు అయితే ఇప్పుడిప్పుడు ఆడొక్క మొక్క ఈడొక్క మొక్క వస్తుందండి. వాటికి వచ్చిన ఆ బెండకాయలు అనమాట. మనం 2 సార్లు హార్వెస్ట్ చేస్తే ఒక్కసారి మనకి ఇంట్లోకి సరిపోతాయి అనమాట. ఇదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయల హార్వెస్ట్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో వచ్చిన కూరగాయల హార్వెస్ట్.
విపరీతం వంకాయలొస్తున్నాయండి. నేను 2 రోజులకు అంటే అన్ని కూరగాయలతో అంటే ఇంకా మిగతా కూరగాయలేమన్నా ఉంటే అవి గూడా హార్వెస్ట్ చేసుకొని, ఇవి హార్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా గానీ, సెపరేట్‌గా వంకాయల హార్వెస్ట్ చేసిన ఈరోజు. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. చాలా టైం పడతదనే ఉద్దేశంతో వేరే కూరగాయలు ఇంకా ఆకుకూరలున్నాయండి. ఆకుకూరలున్నాయి. అక్కడక్కడ ఇంకా 2, 3 రకాల ఆకుకూరలున్నాయి. అవి గూడా కట్ చేసుకుంటే చాలా టైం పడతది. అవి ఒక రోజు తర్వాత హార్వెస్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే వంకాయలైతే ఎక్కడ ఇట్లా మిద్దె మీదకొస్తే ఇట్లా కనిపిస్తున్నాయండి. ఇట్లా వేలాడుతున్నాయి వంకాయలు మొక్కలకి. మళ్ళీ కట్ చేసుకోకుంటే మొత్తం ముదిరిపోతాయనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే వంకాయలు కట్ చేసుకుందామని నేనైతే పైకొచ్చిన. మొత్తం అయితే ఈరోజైతే వంకాయల హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనండి. ఈరోజు మన వంకాయల హార్వెస్ట్ ఎలా ఉంది? మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.